చాలా వరకు డివోర్స్ లేదా బ్రేకప్ కేసెస్ ని మనం అనలైజ్ చేస్తే ఒక ప్యాటర్న్ అనేది రిపిటేటివ్ గా మనకు కనిపిస్తుంది. విమెన్ ఆల్వేస్ కంప్లైన్ అబౌట్ మెన్. నా హస్బెండ్ లేదా బాయ్ ఫ్రెండ్ ఇంతకు ముందు నన్ను లవ్ చేయట్లేదు, ఇంతకు ముందు బిహేవ్ చేసినట్టుగా బిహేవ్ చేయట్లేదు, కంప్లీట్ గా మారిపోయాడు అని చెప్పేసి కంప్లైంట్స్ రెగ్యులర్ గా ఉంటాయి. బట్ యూ నీడ్ టు అండర్స్టాండ్ వన్ థింగ్, దర్ ఇస్ సంథింగ్ కాల్డ్ యాజ్ హనీమూన్ ఫేస్ ఇన్ ఎవ్రీ రిలేషన్షిప్. ఈ హనీమూన్ ఫేస్ అనేది ఒక 6 months to 1 year ప్రతి రిలేషన్షిప్ లో ఉంటుంది. ఐ మీన్ కొత్తగా ఒక అబ్బాయి లేదా అమ్మాయి పరిచయం అయినప్పుడు లేదా కొత్తగా వాళ్ళిద్దరు రిలేషన్షిప్ లోకి వచ్చినప్పుడు ఈ హనీమూన్ ఫేస్ లో ఏం జరుగుతుందంటే ఇద్దరు బాడీస్ లోనూ ఎక్స్ట్రీమ్ లెవెల్ ఆఫ్ డోపమైన్ రిలీజ్ అవ్వడం లేదా ఎక్స్ట్రీమ్ లెవెల్స్ ఆఫ్ ఆక్సిటోసిన్ రిలీజ్ అవ్వడం వల్ల చాలా తొందరగా బాండ్ అయినట్టు అనిపిస్తుంది, మేడ్ ఫర్ ఈచ్ అదర్ లాగా అనిపిస్తుంది. అండ్ ఈ టైంలోనే మనం చేసేదానికన్నా ఎక్కువగా రిలేషన్షిప్ లో చేయాలనిపిస్తుంది. కానీ ఎప్పుడైతే ఈ హనీమూన్ ఫేస్ అనేది వెళ్ళిపోతుందో దెన్ డెఫినెట్లీ విల్ బికమ్ ఎ నార్మల్ పర్సన్. ఈ హనీమూన్ ఫేస్ లో ఉన్న క్యారెక్టరిస్టిక్స్ ని మనకు లైఫ్ అంతా ఉండాలి అంటే ఇట్ ఈస్ ఇంపాసిబుల్ బికాస్ దట్ ఈస్ హౌ అవర్ బ్రెయిన్స్ వర్క్. సో ఈ హనీమూన్ ఫేస్ లో మీరు చూసిన లవ్ ని లైఫ్ అంతా ఉంటుంది అని చెప్పేసి నమ్మి రిలేషన్షిప్ లో వెళ్ళకండి. ఇట్ ఈస్ ఎ టెంపరరీ ఫేస్. ఆ తర్వాత ప్రతి రిలేషన్షిప్ నార్మల్ గానే ఉంటుంది అని రియలైజ్ అవ్వండి.